గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఇదేదో గోలగా ఉంది, అదంతా వేడిగా ఉంది. అదేం గుబులు, ఇదేం తెగులు, ఇదే నా హీడంటే. ఇదేదో గోలగా ఉంది, నీ మీదే గాలి మళ్ళింది. ఒకే చొరవ, ఒకే గొడవ, అదేలే ఈడంటే. ఒంటిగా పడుకో నీదు, కంటికే మతురా నీదు. అదే ధ్యాస, అదే ఆశ, నేనాగేదెట్టాగా. పువ్వులే పెట్టుకో నీదు, బొవ్వనే ముట్టుకో నీదు. అదేం పాడు, ఇదేం గోడు, నీవేగేదెట్టాగా. అంతేనారా బాబు? అబ్బబ్బబ్బబ్బా, భలే కరెక్ట్ గా భలే టైమింగ్ లో పాడమ్మయ్యా. ఇప్పుడు ఈ పాట పోచాను రోజు పాడుకుంటూ ఉన్నదట. అయితే ఇది గుబులో తెగులో కాదనమాట, పోలీసులు అంటే సుసుపోసుకుంటా ఉన్నాడనమాట. అంతేగామయ్యా, నిన్న మొన్నటి వరకు లంబాష యథేచ్ఛగా మాట్లాడిన పోచాని ఇప్పుడు కేసులు అంటే వణికిపోతా ఉన్నదంట. అంటే నేను రాను బిడ్డు సర్కారు కారాగారానికి అని పాడుకుంటా ఉన్నాడా ఏంది? పాపం ప్యాంట్లు తడిసిపోమంటే తడిసిపోవా, అక్కడ ట్రీట్మెంట్ బాహుబలి లెవెల్లో ఉందట. నిజమేమయ్యా, జైలుకి వెళ్తే భలేనట. ఎక్కడెక్కడెక్కడో లాఠీలు తోస్తా ఉన్నారంట. మరి రెడ్ బుక్ మహత్యం అంతే ఉంటదిరా ఓబు. సామాన్యమైన భాష మాట్లాడరా, ఒక్కొక్కరు తెక్కన ఎత్తుకెక్కి అమనాభూతులు మాట్లాడారు కదా. ఇప్పుడు దానికి తాలూకా నొప్పి తెలిసి వస్తుంది, తప్పేం లేదురా. ఏరక తీసి మరొక పెట్టాలా? కాదమ్మయ్యా, ఇక్కడే పోచాను తెలివితేటలు ప్రదర్శిస్తా ఉన్నాడు. జగన్ రెడ్డిని నమ్మి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న పోచాను కృష్ణమురళి కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కాకుండా కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు మయ్యా. నేను విన్నాను రోయ్, పాపం పోసారి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదంట, దానికి వాట్సాప్ లేదట. పోలీసులు ఏమో నోటీసులు వాట్సాప్ లో పంపించామని చెప్పారట. నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, నేను అంత స్మార్ట్ కాదు, ఓర్మాస్ గాడిని, బూతులు సామ్రాట్ గాడిని అని చెప్పుకుంటా ఉన్నాడట కదా పోసాని. పోలీసులు ఏమైనా చెవుల్లో క్యాబేజీలు పెట్టుకున్నారా? కింద నుంచి చొరకాయ దోపేయగలరు. అందుకే భయంతో పోచాని కొండి చాకులు చెప్తా ఉన్నాడు. అవును రోయ్, ఆరోగ్యం బాగాలేదనే బాగయ్యాక తానే పోలీసులు వద్దకు వస్తానని చెప్తున్నాడట. ఇలాంటి కబుర్లు చెబుతూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడో గానీ తనను తాను స్మార్ట్ అని పోసాని అనుకుంటున్నాడేమో గానురా. పోలీసులు అంతకంటే స్మార్ట్ రా. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఆరోగ్యం బాగాలేదని ఎన్ని నాటకాలు వేసినా కుదరదు, తప్పించుకోలేడు. కానూన్ కా హత్ బహుత్ లంబా హై. ఈ లంబా లంబా ఎవరిమయ్యా? కొత్త రకం వంటకమా? వంటకం కాదు, పాడు కాదురా. కానూన్ కా హత్ బహుత్ లంబా హై అంటే చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయని అర్థం. పాత అమితాబ్ బచ్చన్ సినిమాలు ఈ డైలాగులు ఉంటాయి. నువ్వేమో ఈ హిందీ సినిమాలు చూడబాయా, ఎప్పుడు ఆ ఎంగిలి పీస్ సినిమాలు సౌండ్ లేకుండా చూస్తావు. నీకెప్పుడు నన్ను ఎలా దొబ్బలా అని ఉంటదా కిట్టమయ్యా? మరి పోతాని ఆరోగ్యం పోలీసులు బాబాయ్ చచ్చేస్తారా? నోరు ఉంది కదా అని ఇతరుల కుటుంబాలను ఇష్టం వచ్చినట్లు డబ్బులు తీసుకుని దూషిస్తామంటే ఎవరు ఊరుకుంటారు? పొగరా అనసడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. అందుకే కదా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంఖ్యలో కేసులు పోసాని మీద నమోదయ్యాయి. అయితే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అతి త్వరలో పోచానికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పరిచయం చేస్తారన్నమాట. అన్నమాట కాదురా, ఉన్నమాట. ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రెస్ మీట్లు ఎలా పెడుతున్నాడు? కొంతమంది మీద మీడియా ప్రతినిధులను హైదరాబాద్ లోని మై హోమ్ బోజాలోని తన ఫ్లాట్ కి పిలిపించి మరీ ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాడు? అక్కడైనా బూతులు మాట్లాడటం మానేశాడమ్మయ్యా. అరే ఓబు, కుక్క తోక వంకర తీద్దామని ప్రయత్నిస్తే కుదిరే పని చెప్పు. పోసాని నోరు అంతే, ఆ నాలుక కూడా అంతే. అయితే పోలీసులు ఎన్ని లాఠీలు మర్చి పెట్టాలో ఏమోలే. అంతే కదా, ఆయన మై హోమ్ బోజాలో ఉన్నా మరో చోట ఉన్నా పోలీసులు చేతికి దొరకకుండా తప్పించుకుంటాడా? చట్టం ఎంత పవర్ఫుల్ లో ఫుల్గా పోసానికి చూపిస్తారు. మరొకరు డబ్బు కక్కుర్తిపడి ఇంట్లో ఆడాళ్ళ జోలికి వచ్చి తిట్టకుండా పోసానికి ట్రీట్మెంట్ ఇచ్చి తీరుతారు. అయ్యో పోచాని, ఎంత పాపం చేసావయ్యా? అది పాపం కాదురా, దానికి ఏరే పేరెట్టాలా? అది మాదం పీచు కుక్క అరుపులు, కొవ్వెక్కిన సీమ పంది అరుపులు. ఊరుకోమయ్యా, చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు? అది సచ్చిన పాము కాదు రోయ్, నాగుపాము. మనిషి రూపంలో ఉంది కాబట్టి నిలువెల్లా ఇష్టమే. పోచానికి ఇక చెప్పకూడే గతమయ్యా. అంతేగా అంతేగా, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు. ఆరోగ్యం బాగాలేదు కదా పాపం. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.